హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే పీఎస్ ముందే ప్రాణాలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. కొద్దిసేపటి క్రిందట లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. నిన్న రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేసేందుకు యత్నించారని, మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు పెట్టడం లేదని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయడం లేదు అంటున్న లావణ్య, తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఏదైతే అటాక్ జరిగిందో దానికి కావాల్సిన సంబంధించిన సీసీటీవీ తీపించండి రిక్వెస్ట్ చేశాము. సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. నా పైన మళ్ళీ నిన్న రాత్రి జరిగిన దాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. లేదు, దీంట్లోనే యాడ్ చేశారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు. మొన్న ఎవరైతే దుండగులు అటాక్ అయ్యారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అండ్ వీటన్నిటికీ మోటివ్ ఎవరు ప్రధానంగా వీళ్ళందరినీ పంపించారు, అది శేఖర్ భాష పంపించాడా, శేఖర్ భాష త్రూగా రాస్తారని పంపించాడు, ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే తేలాలి. నన్నైతే ఇవ్వకుండా ప్రతి నిమిషం భయంలో పెట్టి చేస్తున్నారు. పోలీసులు అండగానే నేను నమ్ముకొని వచ్చాను. ఇన్వెస్టిగేషన్ స్లో ప్రాసెస్ లో ఉంది అన్న దగ్గర కొంచెం బాధేసింది. బట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోవడంతో జరగలేదు. వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. మెయిన్ మోటివ్ ప్రాపర్టీ కోసమేనండి. ఇప్పుడు 1 year నుంచి మరి నేను ఉన్నాను. రాజ్ వెళ్ళిపోయి 1 year నుంచి సైలెంట్ గా ఉండి నేను సారీ చెప్పిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని తన బుద్ధి చూపించాడనే చెప్పొచ్చు. అండ్ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ నేను రావడానికి కారణం ఏంటంటే శేఖర్ భాష. అది ఏ ఒక్కరు కూడా మీరు అడగట్లేదు. మీడియా మిత్రులు మీరన్నా అడగాలి అని కోరుకుంటున్నాను. విక్టిమ్ కి సంబంధించిన ఐడెంటిటీ రివీల్ చేయకూడదు. అలాంటిది 376 కేసు ఒకటి తీసుకొచ్చి 164 స్టేట్మెంట్ అన్న తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. 164 స్టేట్మెంటే జడ్జికి విక్టిమ్ కి మధ్యలో జరిగే ఒక ప్రైవేట్ స్టేట్మెంట్. అది ఆ స్టేట్మెంట్ ని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు. దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సిఐ గారు కోర్టుకి వేయమన్నారు. మేము మండే కోర్టుకి వేస్తున్నాము. ఆ ఎవిడెన్స్ కోర్టు నుంచి వచ్చిన కాపీ, అది కోర్టు నుంచి వచ్చిన కాపీ శేఖర్ భాష చేస్తున్నందుకు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టును కోరుతాం. తెలంగాణ మినిస్టర్ అండి, వాళ్ళ దగ్గర నుంచి మేము మనీ అప్పు తీసుకోవడం జరిగింది. టోటల్ 55 lakhs తీసుకున్నాము. 4 years అవుతుంది తీసుకొని. నేను రాజ్ తీసుకున్నాము. అండ్ లాస్ట్ 2 years నుంచి మేము ఇంట్రెస్ట్ పే చేయట్లేదు మాకున్న గొడవల వల్ల. టైం అడుగుతూ వచ్చాను. నిన్న జరిగిన గొడవల వల్ల నిన్న సాయంత్రం నాకు కాల్ చేశారు. రాజుకి కాల్ చేస్తున్నారంటే రెస్పాండ్ అవ్వట్లేదు. సో 2 days లో మాకు మనీ ఇవ్వాలి అని అడిగారు. మనీ ఇవ్వకపోతే 1 week లో ఆక్యుపై చేస్తామన్నారు. సో నేను వచ్చి ఆక్యుపై చేసుకోమని చెప్పాను. నా హ్యాండ్ ఓవర్ లో ఉన్నప్పుడే నేను వాళ్ళకి హౌస్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. నేను హౌస్ వెకేట్ చేస్తాను. రాస్తారు నా 55 lakhs ఇచ్చినా సరే హౌస్ డాక్యుమెంట్స్ కానీ హౌస్ రాస్తానికి హ్యాండ్ ఓవర్ చేయొద్దు అని నేను కోరుతాను. ఎందుకంటే అందులో నా వాటా కూడా ఉంది కదా. ఏంటి అని మా కోర్టు తేలే వరకు హౌస్ అయితే ఇంకా నాకు కానీ రాజుకు కానీ జరగదు. మధ్యలో మేము ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. రాజతరుణ్ వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ కూడా ఉంటారు అని చెప్పి రావాలి. ప్రాపర్టీ మాది అని చెప్పి రాజతరుణ్ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి ఉంటే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ రావడం దాడి చేసుకుంటూ వచ్చారు. దాడి వల్ల నేను చాలాసేపు రానివ్వలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మా ఆంటీ అంకులే కాబట్టి మేము మాట్లాడుకున్నాము. ఒక కనెక్షన్ మళ్ళీ నాకు ఆంటీకి ఏర్పడింది. ఎంత తిట్టుకున్నా సరే నాకైతే వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉండదు. వాళ్ళందరూ రానిచ్చు.